హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026 ఆక్షన్ చాలా దగ్గరలోనే ఉంది. సో దీనిలో భాగంగానే ప్రతి ఒక్క టీం గురించి అయితే డీటెయిల్గా అనలైజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ గురించి అయితే క్లారిటీగా ఒక వీడియో అయితే చేసాం. ఇప్పుడు సిఎస్కే గురించి మాట్లాడదాం. ఇంకా ఈ వీడియోలో సిఎస్కే గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియోలో సిఎస్కే టీం ఆప్షన్‌కి ఎలాంటి ప్లానింగ్స్‌తో వస్తుంది, వాళ్ళ టార్గెట్ లిస్ట్ ఏంటి, వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో క్లారిటీగా చూద్దాం. ఇంకా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్తే ముందుగా సిఎస్కే దగ్గర ఎంత పర్స్ మనీ ఉందో చూద్దాం. ఇంకా ఈ ఐపీఎల్ ఆక్షన్ కోసం సిఎస్కే టీం దగ్గర 43.4 క్రోర్స్ అయితే ఉన్నాయి. ఈ 43 క్రోర్స్‌తో టోటల్‌గా 9 ప్లేయర్స్‌ని అయితే ఫిల్ చేసుకుంటే సరిపోతుంది సిఎస్కే టీం. సో వాళ్ళు కూడా కేకేఆర్ కన్నా సెకండ్ బెస్ట్ టీమ్‌గా ఉన్నారు ఇప్పటివరకి. ఈ టీమ్ కూడా ఏ ప్లేయర్‌ని కావాలంటే ఆ ప్లేయర్‌ని మాక్సిమం కొనుక్కోవచ్చు మామ ఆక్షన్‌లో. ఇంకా ఈ 43 క్రోర్స్‌తో ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని కొంటారో చూద్దాం. ముందుగా సీఎస్‌కే రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ ఎలా ఉందో చూస్తే, రిలీజ్ చేసిన ప్లేయర్స్‌లో ఫస్ట్ ప్లేయర్‌గా రచిన్ రవీంద్ర, సెకండ్ ప్లేయర్‌గా డెవెన్ కాన్వే, థర్డ్ ప్లేయర్‌గా పతిరానా, ఫోర్త్ ప్లేయర్‌గా దీపక్ హూడా, ఫిఫ్త్ ప్లేయర్‌గా రాహుల్ త్రిపాఠి, సిక్స్త్ ప్లేయర్‌గా విజయ్ శంకర్ అండ్ సెవెంత్ ప్లేయర్‌గా సిద్ధార్థ్. ఈ ప్లేయర్స్‌నైతే ఐపీఎల్ 2026 ఆక్షన్‌లో వదిలేసింది సీఎస్‌కే టీమ్. ఇప్పుడు ఈ ప్లేయర్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఎలాంటి ప్లేయర్స్‌ని ఆక్షన్‌లో కొంటారో క్లారిటీగా చూద్దాం. ఇంకా ఇప్పుడు సీఎస్‌కే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో వాళ్ళ రీసెంట్ ఫార్మ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరి గురించి అయితే క్లారిటీగా చెప్తాం మావ. మెయిన్‌గా రుతురాజ్ గైక్వాడ్. రీసెంట్‌గా తను ఆడిన ఓడిఐ సిరీస్‌లో మనం చూసాం. తన ఫార్మ్ ఎలా ఉందో. తన గురించి మళ్ళా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెప్టెన్ కమింగ్ బ్యాక్ అని చెప్తున్నాడు తన ఫార్మ్‌తోని. ఐపీఎల్ 2026కి కెప్టెన్ ముందుండి నడిపిస్తానని అఫీషియల్‌గానే చెప్పింది సీఎస్‌కే టీమ్. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే. ఇంకా ఈ ప్లేయర్‌ని లాస్ట్ సీజనే రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది సీఎస్‌కే. తన ఫార్మ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది ఇప్పుడు. తను ఆడుతున్న టీ20 లీగ్ స్మార్ట్ టోర్నమెంట్‌లో ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఒక్క సెంచరీతో హైయెస్ట్ రన్ రేటర్‌గా సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు. తనైతే ఓపెనింగ్ పొజిషన్‌లో గట్టిగా ఫిక్స్ అయిపోయాడు ఐపీఎల్ 2026 కోసం. ఇంకా మన థర్డ్ ప్లేయర్‌గా బ్రేవిస్. బ్రేవిస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మావ. తను ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు. లాస్ట్ సీజనే సీఎస్‌కే టీమ్‌కొచ్చి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు లాస్ట్ సీజనే. ఇప్పుడైతే ఇంకా సీఎస్‌కే టీమ్‌లో మెయిన్ మెంబర్‌గా మారిపోయాడు. ఇంకా నెక్స్ట్ ప్లేయర్‌గా ఉర్వేల్ పటేల్. ఇంకా ఈ ప్లేయర్ విషయానికొస్తే మోర్ థాన్ 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో ప్రతి ఒక్క మ్యాచెస్‌లో అదరగొడుతున్నాడు. కానీ ఈ ప్లేయర్‌ని ప్లేయింగ్ 11లో సెట్ చేయగలరా అంటే నాకైతే డౌటే. మాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ప్లేయింగ్ 11లో ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా తనని తెచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒక బ్యాకప్‌గానే ఉండిపోతాడు ఆయుష్ మాత్రేకి. బట్ తన స్ట్రైక్ రేట్ అయితే మోర్ థాన్ 200 ఉంది మావ. తననైతే ప్లేయింగ్ 11లో చూడాలని నేనైతే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నా. బట్ సీఎస్‌కే టీమ్ తనని ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఇంకా సీఎస్‌కే టీమ్‌కి మెయిన్ ప్లేయర్‌గా శివం డూబే. లాస్ట్ సీజన్ అయితే తన దగ్గర నుంచి ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలింగే చూడలే. అంటే జస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రతి ఒక్క మ్యాచ్ వచ్చాడు. ఇంకా తన రీసెంట్ ఫార్మ్ చూసుకున్న టీమిండియాకి సూపర్ బౌలింగ్ ఏస్తున్నాడు. సో తననైతే ఈ ఐపీఎల్‌లో కూడా బౌలింగ్‌లో చూసే ఛాన్స్ అయితే ఉంది సీఎస్‌కే తరపున. ఇది ఇప్పటివరకున్న సీఎస్‌కే ఆల్ ప్లేయర్స్ పెర్ఫార్మన్స్. ఇంకిప్పుడు సీఎస్‌కే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్‌తో ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చేద్దాం. ఇంకా ఈ ప్లేయింగ్ 11 చూసాక నాకైతే టీమ్ ఆల్రెడీ సెట్ అయినట్టే కనిపించింది. ఒక 1-2 చేంజెస్ ఉంటే సరిపోతుంది. టీమ్ ఇంకా స్ట్రాంగ్‌గా తయారైతుంది. ఇంకా ప్లేయింగ్ 11 చూసేద్దాం పదండి. ఓపెనర్స్‌గా అయితే ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ అయితే ఫిక్స్. రీసెంట్‌గా రుతురాజ్ గైక్వాడ్ వీడియో అయితే వైరల్ అయితుంది. తను ఓపెనింగ్ పొజిషన్ రావాలా? లేదంటే వన్ డౌన్ రావాలని అడిగితే తనైతే ఏ పొజిషన్‌లో అయినా పర్ఫెక్ట్‌గా ఆడతానని స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో మాక్సిమం నెక్స్ట్ సీజన్‌కి రుతురాజ్ గైక్వాడ్ అయితే వన్ డౌన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కెప్టెన్‌గా. ఇంకా ప్రస్తుతానికి ఫోర్త్ పొజిషన్‌లో బ్రేవిస్‌ని అయితే పెడుతున్నా. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ శివం డూబే. ఇది సీఎస్‌కే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఒక ప్లేయింగ్ 11 కాబట్టి సిక్స్త్ పొజిషన్‌లో ఫినిషర్‌గా ఉర్వేల్ పటేల్‌ని అయితే పెడుతున్నా. ఇంకా సెవెంత్ పొజిషన్‌లో ధోని వికెట్ కీపర్‌గా అండ్ ఎయిత్ పొజిషన్‌లో నూర్ అహ్మద్ స్పిన్నర్ అండ్ నైన్త్ పొజిషన్‌లో నాథన్ ఎల్లిస్ అండ్ 10థ్ పొజిషన్‌లో ఖలీల్ అహ్మద్ అండ్ 11థ్ పొజిషన్‌లో అన్షుల్ కాంబోజ్. ఇది సీఎస్‌కే టీమ్ యొక్క ప్లేయింగ్ 11. ఇంకా ఈ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇందులో జస్ట్ 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే పెట్టా. సో పిచ్ కండిషన్స్ పట్టించి జెమ్మీ ఓవర్టన్ లాంటి ప్లేయర్స్‌ని కూడా తేవచ్చు. లేదంటే వాళ్ళ దగ్గర ఒక ఎక్స్‌పీరియన్స్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ కూడా ఉన్నాడు. ఇది పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ సీఎస్‌కే టీమ్. ఇది రిటైన్ చేసుకున్న ప్లేయర్స్‌తో ఒక ప్లేయింగ్ 11 మావ. ఇంకా ఇందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకైతే సిక్స్త్ పొజిషన్ అండ్ 11థ్ పొజిషన్ అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కనిపిస్తుంది. మెయిన్‌గా సిక్స్త్ పొజిషన్‌లో ఒక బౌలింగ్ ఆల్ రౌండర్ లేదంటే ఒక బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఉంటే బావుంటుంది. అప్పుడు టీమ్ కాంబినేషన్స్ ఇంకా బాగా సెట్ అయితాయి. ఎందుకంటే పైనున్న బ్యాటర్స్ అందరూ బౌలింగ్ చేసే ప్లేయర్స్ అయితే కాదు. ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, బ్రేవిస్ వీళ్ళందరూ బౌలింగ్ చేసే ప్లేయర్స్ కాదు కాబట్టి ఒక బౌలింగ్ ఆల్ రౌండర్ ఆర్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఉంటేనే బెటర్ సిక్స్త్ పొజిషన్‌లో. అందుకే మెయిన్ ప్లేయింగ్ లెవెల్‌లో ఉర్విల్ పటేల్ ఉండే ఛాన్స్ లేదని చెప్పా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌లో కూడా ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ అయినా లేదంటే ఒక ఇండియన్ క్విక్ ఫాస్ట్ బౌలర్ ఉన్నా బావుంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకున్నాక సీఎస్‌కే ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయబోతుందో, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సీఎస్‌కే యొక్క పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం విత్ గ్యాప్స్. ఇంకా ఓపెనర్స్‌గా ఆయుష్ మాథ్రే అండ్ సంజు శాంసన్ అయితే ఫిక్స్. వీళ్ళ కాంబినేషన్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందనుకుంటున్నాను నేను నెక్స్ట్ సీజన్. ఆయుష్ మాత్రే ఒక హిట్టర్ అయితే సంజు శాంసన్ ఒక కన్సిస్టెంట్ బ్యాటర్.
వీళ్ళ కాంబినేషన్ అయితే బాగా సూట్ అవుతుంది నెక్స్ట్ సీజన్‌లో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా 1 డౌన్‌లో కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ 4థ్ పొజిషన్‌లో బ్రేవిస్ అండ్ 5థ్ పొజిషన్‌లో శివం డూబే. ఇంకా ఇప్పుడైతే 6థ్ పొజిషన్ నేను ప్రస్తుతానికి ఖాళీగా పెడుతున్నా. ఇంకా 7థ్ పొజిషన్‌లో ధోని వికెట్ కీపర్‌గా అండ్ 8థ్ పొజిషన్ కూడా ఖాళీగా అయితే పెడుతున్నా. 9థ్ పొజిషన్‌లో నూర్ అహ్మద్ అండ్ 10థ్ పొజిషన్‌లో అన్షుల్ కాంబోజ్ అండ్ 11థ్ పొజిషన్‌లో నాథన్ ఎల్లిస్. ఇది పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ఆఫ్ సీఎస్‌కే టీమ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా ఎంప్టీగా పెడుతున్నా ప్రస్తుతానికి. ఇంకా ఈ ప్లేయింగ్ లెవెన్ మొత్తం చూసాక ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయంటే 6థ్ పొజిషన్ అండ్ 8థ్ పొజిషన్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్. ఈ 3 పొజిషన్స్ కోసం సీఎస్‌కే టీమ్ గట్టిగా వెళ్తుంది ఆక్షన్‌లో. ఇంకా ఇప్పుడు సీఎస్‌కే టీమ్ ఈ పొజిషన్స్ కోసం ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయబోతుందో చూద్దాం. ఇంకా ఫస్ట్ పొజిషన్ ఇంకా 6థ్ పొజిషన్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారంటే ఆక్షన్‌లో ఇంకా సీఎస్‌కే టీమ్‌కి 6థ్ పొజిషన్‌లో ఒక బౌలింగ్ ఆల్ రౌండర్ అయినా, ఒక బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయినా ఉంటేనే బెటర్ ఇప్పుడు. దానికోసం ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారంటే నంబర్ 1 పొజిషన్‌లో కెమెరాన్ గ్రీన్. తనకైతే గట్టిగా ప్రయత్నించే ఛాన్సెస్ ఉన్నాయని బయట రూమర్స్ అయితే వేరే లెవెల్‌లో వినిపిస్తున్నాయి. అదైతే మాక్సిమం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బికాజ్ వీళ్ళ పర్స్ అయితే మోర్ దెన్ 43 క్రోర్స్ ఉంది కాబట్టి తన గురించి గట్టిగా ప్రయత్నిస్తారు సీఎస్‌కే టీమ్. ఇంకా సీఎస్‌కే టీమ్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చూసుకున్నా తెలుస్తుంది. వాళ్ళైతే గ్రీన్ లీక్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ కెమెరాన్ గ్రీన్‌ని తీసుకోకపోయినా అయితే గట్టి పోటీ ఇవ్వబోతున్నారు అదైతే ఫిక్స్. ఇంకా బయటొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సీఎస్‌కే టీమే కెమెరాన్ గ్రీన్‌ని అప్రోచ్ అయ్యి తనని బ్యాటింగ్ లిస్ట్‌లో పెట్టుకోమని చెప్పిందని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. అది గాని కరెక్ట్ అయితే సీఎస్‌కే టీమ్ మోర్ థాన్ 20 క్రోర్స్ వరకైతే కెమెరాన్ గ్రీన్ మీద టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా అదే కనిపిస్తుంది. కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ వస్తే ఫినిషర్‌గా అండ్ బౌలింగ్‌లో 2 ఓవర్స్ అయితే వేయించొచ్చు ఈజీగా. శివం డూబే అండ్ కెమెరాన్ గ్రీన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే ఒక ఫుల్ కోటా వేపించొచ్చు. అప్పుడు ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్యూర్ బ్యాటర్‌ని తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి ప్రతిసారి. అండ్ కేకేఆర్ దగ్గర మోర్ దాన్ 60 క్రోర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కెమెరాన్ గ్రీన్‌ని గట్టిగా ట్రై చేస్తారు. సో, దానికి బ్యాకప్‌గా వీళ్ళు ఇంకో ప్లాన్‌తో రావాలి. ఇంకా నాకు వేరే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే లివింగ్‌స్టోన్ మాత్రమే కనిపిస్తున్నాడు. తను కూడా ఒక బ్యాటింగ్ ఆల్ రౌండర్. చెన్నై లాంటి పిచ్చెస్‌లో 3 స్పిన్నర్స్‌ని కూడా ఒక్కొక్కసారి ఆడిస్తారు కాబట్టి ఇలాంటి ప్లేయర్ బాగా సెట్ అయితాడు చెన్నై టీమ్‌కి. ఒకవేళ ప్యూర్ బ్యాటర్‌గా చూడాలనుకున్న మిల్లర్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ సీఎస్‌కే టీమ్‌లో ఒక ప్యూర్ బ్యాటర్స్ అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి, ఇంకా ఇలాంటి ప్లేయర్స్‌ని అయితే టార్గెట్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువే. ఇది 6థ్ పొజిషన్‌లో ఉన్న ప్లేయర్స్ టార్గెట్ లిస్ట్. ఇంకా ఇప్పుడు 8థ్ పొజిషన్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తారో చూద్దాం. ఇంకా ఈ పొజిషన్‌లో మెయిన్‌గా ఒక ఇండియన్ స్పిన్నర్ అయితే దొరికితే చాలా బెటర్ అనిపిస్తుంది సీఎస్‌కే టీమ్‌కి. ఇంకా ఈ పొజిషన్ కోసం ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తారంటే రవి బిష్ణోయ్ అండ్ రాహుల్ చహర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మెయిన్‌గా సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ మధ్య ఫుల్ పోటీ ఉండబోతుంది రవి బిష్ణోయ్ కోసం. అండ్ సీఎస్‌కే కండక్ట్ చేసిన ట్రయల్స్‌లో ప్రశాంత్ అనే ప్లేయర్ అయితే సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడంట ఈ పొజిషన్ కోసం. మరి చూడాలి సీఎస్‌కే టీమ్ ఇలాంటి ప్లేయర్స్‌ని అయితే గట్టిగా ట్రై చేస్తుంది ప్రతిసారి. ఇంకా ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా అండ్ నాథన్ ఎల్లిస్‌కి ఒక బ్యాకప్‌గా ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్‌ని అయితే చూస్తారు పక్కా. ఇంకా ఇందులో ఆక్షన్‌కి వస్తున్న మంచి ప్లేయర్స్ విషయానికొస్తే ముస్తఫిజుర్ రెహమాన్, నవీన్ ఉక్వల్ అండ్ రిచర్డ్ గ్లీసన్, నాథన్ ఎల్లిస్‌కి పర్ఫెక్ట్ బ్యాకప్‌గా ఉండబోతున్నారు. ఇది సీఎస్‌కే టీమ్ యొక్క టార్గెట్ లిస్ట్. ఇంకా ఇప్పుడు ఫైనల్‌గా ఏ స్పాట్‌కి ఎలాంటి ప్లేయర్స్ కావాలో క్లారిటీగా ఒక ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తా చూడండి. ఈ లిస్ట్‌లో మిడిల్ ఆర్డర్ అండ్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి డిఫరెంట్ ప్లేయర్స్‌ని పక్కాగా టార్గెట్ చేస్తారు సీఎస్‌కే టీమ్. ఇంకా ఇందులో మీకు వేరే ప్లేయర్స్‌ని ఏమైనా టార్గెట్ చేస్తే బెటర్ అనిపిస్తుందా? అండ్ మీ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి.